ఇందులో 28 వచనాలు ఉన్నాయి. మార్కు సువార్త 2వ అధ్యాయము 28 వచనములు ఉన్నాయి. అందులో ఈరోజు 12 వచనములు చదువుకుందాము. ప్రతిరోజు మనము తెలిసిన భాగమే ఇది. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొండి. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుడు సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పి, పక్షవాయువు గలవారిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అనను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి పొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుతూ దేవుని మహిమపరిచిరి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలమున దేవుడు తన జీవం గల వాక్యమును మనకందరికీ పంచిపెట్టును గాక. ఉదయకాలంలో మనం చదువుకున్న భాగంలో మనము చాలా సందర్భాలలో మరి పక్షవాయువు గల వారిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వానికి 2 విధాలుగా యేసుక్రీస్తు ప్రభు మరి బాగు చేశాడు. ఒకటి, మొట్టమొదట నీ పాపములు క్షమించబడి ఉన్నవన్నాడు. రెండవది, మరి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఉన్నాడు. అనగా స్పిరిచువల్, మరి ఆత్మీయముగా బాగు చేశాడు. అలాగే శారీరక సంబంధమైనటువంటి రోగమును కూడా బాగు చేశాడు. ఎందుకని గమనిస్తే, ఈ పక్షవాయువు గల వారిని మనము గమనించినప్పుడు వాని యొద్దకు తీసుకొని వచ్చుటకు ముఖ్యముగా మరి వాడు విశ్వాసాన్ని బట్టి కాదు, కానీ ఆ పక్షవాయువు గల వారిని ఏమిటి 4 మోసుకొని వచ్చారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఈ పక్షవాయువు గల వారిని మనం గమనించినప్పుడు పూర్తిగా మరి ఇప్పుడంటే ఆధునిక వైద్యం వచ్చింది. అనేక రకాలుగా మరి డాక్టర్స్ అనేక ప్రయోగాల ఫలితంగా మరి మందులను తీసుకొని వచ్చారు. మరి ముఖ్యంగా ఆపరేషన్ల సహాయంతో కూడా మరి పక్షవాయువు గల వారిని బాగు చేస్తున్నారు. ఈ ఆధునిక వైద్యంలో మరి పక్షవాయువు గల వారిని బాగు చేయడానికి దేవుడు మరి డాక్టర్స్ కొంత జ్ఞానాన్ని ఇచ్చి కొంతవరకు బాగవుతూ ఉన్నాయి. ఏదేమైనా మరి ఆ అనాది కాలంలో అనగా యేసుక్రీస్తు ప్రభు మరి లోకంలోకి వచ్చినప్పుడు ఆయన 30 సంవత్సరములు సాధారణ జీవితాన్ని గడిపి మరి సువార్త పరిచర్య, సేవా పరిచర్య జరిగిస్తుండగా ఇక్కడ ఒక అద్భుతమైన కార్యాన్ని చూస్తున్నాము. అప్పటికి మరి పక్షవాయువు గల వారి యొక్క స్థితి మనము గమనిస్తే, నాడైనా నేడైనా మనం గమనించినప్పుడు ఈ పక్షవాయువు గల వారికి ఒకవైపున కాలు, చెయ్యి, అలాగే మరి
ఇవన్నీ కూడా సచ్చుబడిపోయి నరాల బలహీనత వచ్చి వారు ఎలా ఉంటారంటే తమంతట తాముగా నడవలేని పరిస్థితుల్లో ఉంటారు. అంత మాత్రమే కాదు, ఇంకా గమనిస్తే ఒక విధంగా చెప్పాలి అంటే వారు మంచమునకే పరిమితమై ఎక్కువ కాలం గడుపుతారు. అంత మాత్రమే కాకుండా వారిలో ఒక దిగులు ఉంటుంది. వారిలో ఒక ఇంకా మనం గమనించినప్పుడు ఎందుకు ఇలాంటి వ్యాధి నాకు ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది, మరి తనకి ఏదైనా కావలసి వచ్చినప్పుడు అందుబాటులో లేకపోతే చింతించేవారుగా ఉంటారు. అందువల్ల ప్రియమైన వలన ఇప్పుడు ఈ పక్షవాయువు గలవాడు మరి అక్కడ కపెర్నహూములో ఎక్కడో ఒక వీధిలో ఉండవచ్చు, ఒక ఇంటిలో ఉండవచ్చు. అటువంటి పక్షవాయువు గల వారిని గమనిస్తే మరి ఆ వీధిలో ఉన్నవారు కావచ్చు, ఆ పొరుగు వారు కావచ్చు, వారు ఏమిటంటే ఆ యొక్క స్థితిని గమనించారు, వారు పడి ఉన్న స్థితిని గమనించారు. మరి పక్షవాయువు మరి రావడానికి నిజంగా చెప్పాలంటే మనం కావాల్సి బైబిల్ గమనించినప్పుడు ఏమిటంటే మరి పాపమును బట్టి దోషమును బట్టి మానవునికి ఈ యొక్క వ్యాధులు రోగాలు వస్తున్నాయి. అందువల్ల మరి దావీదు కీర్తనలో మనం గమనిస్తే నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు అన్నాడు, నా శరీరంలో ఆరోగ్యం క్షీణించిపోయింది అన్నాడు. ఎందుకంటే ప్రేమైన వలన మొట్టమొదట మరి ఆది మానవుడు ఏదైనా తోటలో మరి ఉంచినప్పుడు దేవుడు వారికి ఒక ఆజ్ఞనిచ్చినాడు. మరి ఈ యొక్క తోట చెట్లు పండ్లన్నీ తినవచ్చు కానీ నిరభ్యంతరముగా తినవచ్చు కానీ ఇదిగో మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షము పండ్లు మాత్రము నీవు తినకూడదు, అవి తింటే నిశ్చయముగా నీవు చచ్చేదవన్నాడు. ఆ సమయంలో మరి అపవాది మరి సాధారణుడు మరి వారిని వచ్చి మోసపుచ్చడం వల్ల, అబద్ధములు ఆడటం వల్ల, ఇది నిజమా అని అనడం వల్ల, దానివల్ల మొట్టమొదటి మానవుడు ఏంటంటే దేవుని యొక్క మాటకు ఆజ్ఞకు లోబడకుండా దేవుడు చెప్పిన మాట ఎందుకు విశ్వాసం ఉంచకపోవటం వల్ల, అవిశ్వాసం వల్ల ఏం చేశాడుగా అపవాది చెప్పినటువంటి అబద్ధపు మాటల యందు విశ్వాసం ఉంచడం వల్ల అబద్ధమునకు జనకుడైన అపవాది యందు ఆ మాటలు కల్పించుకోవడం వల్ల జరిగింది ఏంటంటే ఆ చెట్టు పండును తిన్నాడు. ఆ ఇద్దరు కూడా అవ్వ తినింది, తర్వాత ఆదాముకి ఇచ్చింది. దానివల్ల మరి ఆ తోట నుంచి వెళ్ళగొట్టబడి మానవుడు దేవునికి దురస్తుడయ్యాడు. ఆ ఆజ్ఞాతిక్రమమైన పాపము. ఆ విధంగా మరి ఆ పాపమును బట్టి నాటి నుంచి నేటి వరకు మరి మానవులందరికీ కూడా ఒక వ్యక్తి ద్వారా పాపము మరి సంక్రమించింది. ఈ పాపం వల్లనే మరి నా ఎముకలలో స్వస్థత లేదన్నాడు, నా శరీరంలో ఆరోగ్యం క్షీణించిపోయిందన్నాడు. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు ఈ సంగతులు ఆలోచిస్తే ఈ పక్షవాయువు గల వారిని గమనిస్తే ఇక్కడ మరి నలుగురు మోసుకొని వచ్చారు. ప్రేమైన వాళ్ళని గమనించండి. ఇక్కడ గమనిస్తే ఈ పక్షవాయువు గల వారిని ఆలోచిస్తే ఎక్కడని గమనిస్తే మరి కపెర్నహూములో ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు, ఎందుకంటే కపెర్నహూములో అప్పటికే దేవుడు అనేక అద్భుత అనగా యేసు ప్రభు అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు. అనేక మంది తన దగ్గరకు వచ్చిన రోగులను బాగు చేశాడు. ప్రతి విధమైనటువంటి వ్యాధిగ్రస్తుని మరి స్వస్థపరిచాడు. ఈ మాటలు వారు వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అందువల్ల అక్కడ ఉన్నటువంటి నలుగురు కూడా వారిలో ఒక విశ్వాసం ఏమిటని గమనిస్తే ఈ పక్షవాయువు గల వారిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకెళ్తే ఆయన బాగు చేస్తాడు అనేటువంటి ఒక గట్టి విశ్వాసంతో వారు ఏంటంటే వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఏంటంటే వారికి అటువంటి ఆశ కలిగి మరి వారిని మోసుకుని రావడానికి ఇష్టపడ్డారు. కాబట్టి ప్రేమైన వలన మరి ఎక్కడో మూలన పడి ఉన్నాడు, ఆ దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి ఆ పక్షవాయువు గల వారిని, ఆ ఇబ్బందిలో ఉన్నవారిని, ఇరుకులో ఉన్నవారిని, ఇతరుల మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ పక్షవాయువు గల వారిని ఈ నలుగురు మనుషులు గుర్తించారు. ఈ నలుగురు మనుషులు గుర్తించి వానికి సహాయం ఏమి చేయాలి, ఒకవేళ వాళ్ళు కొంతకాలం ఏదైనా ఒకవేళ కొన్ని కొంత భోజనం పెట్టి ఉండవచ్చు, లేకపోతే ఏదైనా కొంత సహాయం చేసి ఉండవచ్చు. కానీ తర్వాత వారికి వచ్చిన ఆలోచన ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకెళ్తే ఆయన ప్రతి వారిని ముట్టి బాగు చేస్తున్నాడు, ప్రతి వారికి మేలు కలుగుతా ఉంది, ఆరోగ్యంగా బాగుపడుతుందని చెప్పేసి ఒక ఆశ వారిలో కలిగింది. వారు ఏం చేశారంటే వారు నలుగురు కలుసుకొని ఏంటంటే మంచంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని, ఆ పక్షవాయువు గల వారిని యేసు క్రీస్తు ప్రభు దగ్గర ఉన్నటువంటి
ఆ కపెర్నహూములో ఒక ఇంటికి తీసుకొని వచ్చారు. అప్పుడు ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని ఆ నలుగురి చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. అంటే వాడు ఏ స్థితిలో ఉన్నాడో గమనించినప్పుడు వాడు తనంతటా స్వయంగా వచ్చే స్థితిలో లేడు. తనకు సహాయం చేసేవారు ఎవరు లేరు. కానీ వీళ్ళు మాత్రం ఏమిటంటే, ఈ నలుగురు ఏమిటంటే వారిని మోసుకొని వచ్చారు. ఇక్కడ గమనించినప్పుడు చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుపుతోనే దింపిరి. ప్రియమైన వాళ్ళరా, ఇదే లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు ఇంటిని గమనిస్తే ఇక్కడ కూడా గమనిస్తే ఇక్కడ ఏమని ఉందని గమనిస్తే మరి 17వ వచనములో నుంచి చదువుకుంటూ పోతే ఇక్కడ 18లో ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయిన గనక ఇంటి మీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. చూసారా? అంటే ఎంత కష్టంతో, ఎంత ప్రయత్నంతో వారిని మోసుకొని వచ్చారంటే, మరి ఇంటి దగ్గరికి తీసుకొని రాగానే చూస్తే లోపల గుంపంతా ఉన్నారు, జనులు గుంపు కూడి ఉన్నారు. మరి పక్షవాయువు గల వారిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అంటే ఆ గుంపును దాటుకొని వెళ్ళాలి అని అసాధ్యం. అది ఆ గుంపుకొని దాటుకొని వెళ్ళాలి అంటే. కాబట్టి వారిలో ఏమిటంటే నేరుగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకెళ్తే బాగోసమైన విశ్వాసం వారిలో ఉంది. కాబట్టి వారు ఏం చేశారంటే వారిని లోపలికి తీసుటకు వల్ల పడకపోయారు కనుక లోపలికి తేవడానికి ఏ మాత్రము కూడా అవకాశం లేదు. ప్రేమైన వాళ్ళ సాధారణంగా మనం కూడా ఎక్కడైనా ఎవరైనా లేకపోతే ఈ లోకంలో సాధారణంగా ఒక డాక్టర్ దగ్గరికి కానీ లేకపోతే కనుక మరి ఎక్కడికైనా వేరే ఒక పెద్ద మనిషి దగ్గరికి కానీ పోయినప్పుడు గుంపు ఉంటే ఏం చేస్తాం సాధారణంగా అంటే గుంపులో ఎందుకులే మనం వెళ్ళి వస్తామని వెనక్కి వస్తూ ఉంటాము. లేకపోతే చాలా సందర్భాలలో గుంపు కూడి ఉన్నప్పుడు ఆ గుంపులో మరి పోవడానికి సమయం లేకపోతే కన్నా వీలు లేకపోతే జరిగేది ఏమిటంటే వెనక్కి వస్తూ ఉంటాము. చూసారా? ఏంటంటే కానీ వీరిలో ఏంటంటే అలాంటి అవిశ్వాసం వీరిలో లేదు. ఏ విధంగా అయినా సరే కనుక వారిలో ఏముంది, ఏ విధంగా అయినా సరే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఈ మనిషిని తీసుకెళ్ళాలి, ఈ పక్షవాయువు గల వారిని తీసుకెళ్ళాలి. వారిలో ఉన్నటువంటి ఆలోచనే కాదు, కానీ వారిలో మనం గమనించినప్పుడు ఏమిటంటే గమనిస్తే వారిలో ఒక త్యాగపూరితమైనటువంటి ఒక విశ్వాసాన్ని చూస్తున్నాము. ఎటువంటి త్యాగపూరితమైన విశ్వాసం అంటే వారు ఏం చేశారంటే వారికి ఒక ఆలోచన వచ్చింది, ఇలా సాధ్యం కాదని ఏం చేశారు, ఇంటి పై కప్పు చూస్తున్నాం గమనించి వారిని లోపలికి తెచ్చి వాళ్ళని లోపలికి వల్ల పడకపోయారు. ఇంటి మీదకి ఎక్కి చూసారా? ఎక్కడికి వెళ్ళారట? ఇంటి మీదకి ఎక్కారట. అంటే ఒక 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 బరువు గల మంచముతో ఈనాడంటే అనేక రకాల నిచ్చెనలు ఉన్నాయి, లేకపోతే అనేక రకాలుగా మరి ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి, లేకపోతే లిఫ్ట్స్ ఉన్నాయి, లేకపోతే రకరకాలుగా పైకి వెళ్ళడానికి ఏంటంటే అనేక మార్గాలు ఉన్నాయి. కానీ ఆ కాలంలో ఒకవేళ ప్రయత్నంలో మరి ఎలాగూ ఈ పశువాయువు గల వారిని మరి పెంకులు ఇంటి మీదకి ఎక్కారంటే ఈనాటి మాదిరి కాదు, కానీ ఇప్పుడంటే అనేక రకాలుగా ఇనుప రేకులని, సిమెంట్ రేకులని, లేకపోతే స్లాబ్స్ ఇప్పుడు అన్నీ కూడా ఎక్కువగా మనము సిమెంట్తో వేస్తూ ఉన్నారు. కానీ ఆనాటిల్లో మరి పెంకులు అంటే పైకి అంటే పెంకులు అంటే ఆ పెంకుల మీదకి ఎక్కాలంటే ఎంత కష్టమో గమనించండి. ఎందుకంటే ఆ పెంకులు మట్టితో చేయబడి ఉంటాయి. ఆ మట్టితో చేయబడిన పెంకులు సాధారణంగా తీయాలి అంటే మరి వాటిని పగలగొట్టేటప్పుడు దుమ్ము రేగుతుంది. వాటిని పగలగొట్టాలంటే మరి తీయాలంటే ఎంతో సున్నితంగా తీయాలి. అంత మాత్రమే కాదు, ఆ పెంకులు కొన్ని కొయ్యల మీద నిలబడి ఉంటాయి. కానీ వీరు ఏం చేశారంటే ఎంతో మరి ధైర్యంతో, ఎంతో సాహసముతో ఆ పెంకులు వాటిన్నింటినీ కూడా విప్పి ఏం చేశారని గమనిస్తే మంచముతో కూడా, అనగా నలుగురు మనుష్యులు మరి ఒక మంచమును పట్టుకొని లోపలికి దించాలి అంటే
మరి ఆ పెంకులు మంచము అంతా ఆ వెడల్పుతో తీయాలి. ఈ నలుగురు మనుషులు కూడా ఎంతో జాగ్రత్తగా ఆ మంచమును కిందికి దించాలి. వీటికి అందరికీ ఏముందనగా కొంత శ్రమ ఉంది, కొంత త్యాగం ఉంది. అందువల్ల వీరేంటిని గమనిస్తే, ఈ భాగంలో గమనిస్తే వారు కొంచెం కష్టమైనా సరే వాళ్ళు ఏం చేశారంటే మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించారు. చూసారా పిల్లరా? మరి నిజంగా చెప్పాలంటే పక్షవాయువు గల వారికి ఎటువంటి మరి అవకాశం లేదు. కానీ ఈ నలుగురు మనుషులు ఏమిటంటే మోసుకొని పోయారు. మరి కొంత శ్రమ పడ్డారు పెంకులు తీయడానికి. అలాగే లోపల ఉన్న మరి ఆ కొయ్యలు కూడా, ఆధారంతో ఉన్న కొయ్యలను కూడా వారిని తీశారు. ఇదంతా కూడా ఏంటని గమనిస్తే ఇక్కడ వారి ఒక త్యాగపూరితమైనటువంటి ఒక విశ్వాసం కనబడతా ఉంది. అందువల్ల ఏం చేశారని గమనిస్తే ఈ యొక్క మార్కు సువార్తలో మనం గమనించినప్పుడు చూస్తే చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరని ఉంది. ఇక్కడైతే మంచముతోనే దింపారంటే మంచం మీద పరుపు ఉంది, పరుపు మీద ఈ యొక్క పక్షవాయువు గల వాడున్నాడు. ఇటువంటి వారిని దింపారు పిల్లరా. అయితే ఇక్కడ గమనిస్తే దించగానే యేసు వారి విశ్వాసము చూచి, గమనించారా పిల్లలు? యేసు ఏం చూశాడని గమనిస్తే వారిలో ఉన్న విశ్వాసమును చూచి మరి మత్తయి సువార్తలో ఇలాగున ఉన్నది. ఏమని ఉందంటే ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా ధైర్యముగా ఉండము. ఒక మంచి యేసు ప్రభు ఏమిటని గమనిస్తే ఆ పక్షవాయువు గల వారితో చెప్పిన మాట ఏంటంటే వారి విశ్వాసము చూచాడు. అనగా మోసుకొని వచ్చినటువంటి వారి విశ్వాసమును చూచాడు. వారిలో ఉన్నటువంటి నమ్మకమును చూచాడు. అనగా ఆ నలుగురు పొరుగు వారై ఉండవచ్చు, లేకపోతే ఆ నలుగురు కూడా ఏంటని గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువును ఒకవేళ వెంబడించినటువంటి మరి అనేక అద్భుతాలు చూసిన వారిలో ఉండవచ్చు. అంత మాత్రమే కాదు, ఒకవేళ అలాంటి నమ్మకం వారిలో కలిగి ఉండవచ్చు. వారి బంధువులు ఒకవేళ రోగం ఏదైనా బాగా ఉండవచ్చు. అప్పుడు ఏంటంటే గమనిస్తే వారు అతను మోసుకునగా వారిని చూచాడు. వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండదు. అవును, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన సంగతులను మనం గమనించినప్పుడు ఆయన మరి పాపులను క్షమించి పాపులను రక్షించడమే కాదు, కానీ ఈ సమయంలో ఏంటని గమనిస్తే మరి కృంగిపోయిన మానవుణ్ణి, అలాగే చింతలో ఉన్న మానవుని, దిగులుతో ఉన్న మానవుని, భయపడుతున్న మానవునికి ఆయన చెప్పే మాట ఏమిటంటే కుమారుడా ధైర్యముగా ఉండము అన్నాడు. చూసారా? కుమారుడా ధైర్యముగా ఉండము. మనము గమనిస్తున్నాము 2 సంవత్సరాల కిందట మన ప్రపంచమంతా కరోనా వైరస్ వచ్చి కరోనా వ్యాధితో బాధపడిన వారు చెప్పిన వాస్తవాలు ఏమిటంటే ఎక్కువ మంది భయముతోనే చనిపోయారని చెప్తూ ఉన్నారు. ఎక్కువ మంది ధైర్యం లేక భయము కలిగి భయోత్పాదంతో మరి మా మందులు తీసుకునే విషయంలో కానీ, లేకపోతే వారు ఉన్నటువంటి చోట కానీ ఎక్కువ మంది భయంతోనే ఉంటున్నాం. కాబట్టి భయం అనేది ఏంటంటే మానవుడిని వెంటాడుతూ ఉంది. ప్రియమైన వాళ్ళ ఈ ఒక విధంగా చెప్పాలంటే భయము అనేది ఎందుకు భయం అని గమనిస్తే మానవుడు మరణ భయం కింద ఉన్నాడు. ఈ మరణ భయం కింద ఉండడం వల్ల ఒక చిన్న వ్యాధి వచ్చినా, ఒకవేళ చిన్న ఏదైనా మనకు సంభవించినప్పుడు ఈనాడు కూడా మళ్ళీ అక్కడ కూడా మరి కరోనా యొక్క వారు మరి టెస్ట్ చేస్తే బయటపడుతూ ఉంటే భయపడుతూ ఉన్నారు. ప్రేమల అయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాట ఏమిటంటే అలా కాదు, కానీ మామూలుగానే మానవునికి ఉన్న భయం ఏమిటంటే రేపేమి జరుగుతుందో అని ఒక భయం. సరే, మనం గమనించినప్పుడు ఏంటంటే గమనిస్తే ఈ మరణ భయం అనేది దేని వల్ల కలిగిందని గమనిస్తే మరి దేవుని భయము లేకపోవడం వల్ల. దేవుడు అంటే మరి ఇష్టపడని వారు తాము చేస్తున్నటువంటి క్రియల వల్ల ఏంటంటే భయం. అందువల్ల మొట్టమొదట ఏదైనా తోటలో ఆదాము మరి ఆ యొక్క మరి పండు తిన్నప్పుడు ఎక్కడ ఉన్నాడని గమనిస్తే అంతకుముందు దేవుడితో చల్లబూట మరి కలిగి తిరుగుతూ మాట్లాడుతూ ఉండగా ఇప్పుడైతే మరి ఎక్కడో దాక్కుని ఉన్నాడు. అందుకే దేవుడు ఆదాము నీవు ఎక్కడ ఉన్నామన్నాడు. ఎందుకు అని గమనిస్తే తనకు చేసిన తప్పు తెలిసిపోయింది.
దేవుని ఎదుటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత వచ్చేసి దేవుడు ఏదైనా చోటు నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. కాబట్టి ప్రియులారా, మానవుని ఒక భయం అనేది వెంటాడుతూ మరణ భయం అనేది, అందుకే ప్రభు అన్నాడు, మీ హృదయమును కలవరపడనీయకండి, వెరవనీయకండి అన్నాడు. ప్రియులారా గమనించారా, యేసుక్రీస్తు ప్రభు ఏమిటంటే మరి ఈ లోకానికి వచ్చినప్పుడు నాడు పక్షవాయువు గలవాడితోనే కాదు కానీ నేడు మనతో కూడా చెప్పే మాట ఏమిటంటే, కుమారుడా కుమారి ధైర్యముగా ఉండము. అనగా మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు ఈ పక్షవాయువు గలవాడితో మాట్లాడిన మాటను మనం గమనిస్తే, కుమారుడా ధైర్యముగా ఉండము. ఎందుకంటే అప్పటికే అనేక సంవత్సరాల నుంచి ఒకవేళ మంచములో ఉండవచ్చు, పడిపోయిన స్థితిలో ఉండవచ్చు, అందువల్ల ప్రియులారా దిగులుతో ఉండవచ్చు, మరి చింతతో ఉండవచ్చు, దానివల్ల ఇక నా బ్రతుకు ఇంతేనా అని అనుకుని ఉండవచ్చు. కానీ అలాంటి సమయంలో ఏమిటంటే, ఒక నలుగురు మంది అనగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన నలుగురు విశ్వాసులు అనుకుందాము. ఈ నలుగురు వారిని మోసుకొని రాగానే యేసు వారి విశ్వాసం చూచాడు. అనగా వారి విశ్వాసమును చూచి మోసుకొని వచ్చిన విశ్వాసాలను చూచాడు. అనగా విశ్వాసములో మనం గమనిస్తే, కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాడితో చెప్పాను. అంటే అందరూ అనుకున్నారు, అక్కడ ఉన్నవారు చూస్తున్నారు, ఈ పక్షవాయువు గల వారిని ఏమైనా ముందు బాగు చేస్తారేమో, లేక పరిపెత్తుకొని నడవమంటాడేమో అని చెప్పేసి అనుకుంటారేమో. కానీ నిజంగా చెప్పాలంటే వారి విశ్వాసాన్ని ఏం చూశారని గమనిస్తే, మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని రావాలని వారి ఆలోచనను దేవుడు చూశారు. అంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పోతే బాగవుతాడనేటువంటి ఒక విశ్వాసం వారిలో గమనించాడు. ప్రియమైన వాళ్ళరా, రెండవది ఏమోగా మనం గమనించినప్పుడు ఏంటని గమనిస్తే, వారు ఆ గుంపును చూచి వెనక్కి వెళ్ళిన వారు కాదు. వారిలో గమనించినప్పుడు వారిలో ఒక నిలకడైన విశ్వాసాన్ని, ఒక స్థిరమైన విశ్వాసాన్ని ప్రభువు చూచాడు. ఒక స్థిరమైన విశ్వాసమును ప్రభువు చూచాడు. అనగా సడలైన అల్ప విశ్వాసము కానీ అవిశ్వాసము కానీ కాకుండా, ఈ మోసుకొని వచ్చిన వారు ఆ గుంపును చూసినప్పుడు వెనక్కిపోతారు సాధారణంగా. కానీ వీరు మరి ఒక విధంగా చెప్పాలంటే, ఎలాగైనా సరే ఈ పక్షవాయువు గల వారిని తీసుకుని వెళ్ళి అక్కడ పెడితే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్తే కనుక బాగు చేస్తాడని ఒక స్థిర విశ్వాసముతో, నిలకడైన విశ్వాసముతో వారిలో చూశాడు. ఇక మూడవదిగా మనం గమనించినప్పుడు చూస్తే కనుక వారిలో ఏమిటంటే ఒక త్యాగపూరితమైన విశ్వాసాన్ని చూశాడు. ఎందుకంటే పైన మరి పెంకులు విప్పి కష్టపడి వారిని మోసుకొని వచ్చి పరుపుతో దించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకనగా అంత కష్టము. ఎప్పుడైనా ఏదైనా హాస్పిటల్లో ఎవరైనా ఉంటే, ఏదైనా మనము భోజనాలు కానీ ఏదైనా వెళ్ళి చూడాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. కానీ ఆనాడు వారి యొక్క ఆ నలుగురు, ఒకవేళ స్నేహితులు అనుకుందాము, లేకపోతే పొరుగు వారు అనుకుందాము, ఆ ఊరి వారు అనుకుందాము, వారిలో ఉన్నటువంటి ఆ త్యాగపూరితమైనటువంటి విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభువు చూచాడు. ఇంకోటి మనం గమనించినప్పుడు ఏమిటని గమనిస్తే, వారు అక్కడికి వెళ్ళినప్పుడు వారు ముఖ్యంగా చెప్పాలి అంటే వారిలో డిసప్పాయింట్మెంట్ వారు కాలేదు. ఎందుకని గమనిస్తే, వారికి ఏమిటిని గమనించినప్పుడు వారిలో అంటే అసంతృప్తి అనేది వారిలో లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏంటని గమనిస్తే, మరి వారిలో సాధారణంగా ఏంటి, అంత పబ్లిక్లో అంటే అంత గుంపులో మరి వారు సిగ్గుపడకుండా చూడండి, వారిలో అంటే ఇది మంచం ఈ పచ్చవాయుగల వారిని మరి మోసుకొని పోతే, పై పెంకులు విప్పి మనం తీసుకొని వెళ్తే మనం చూస్తారు కదా, ఇంత కష్టం ఎందుకు అంటారేమని చెప్పేసి వారిలో ఎటువంటి మరి భయము అనేది లేకపోతే సిగ్గుపడ అంతమంది దగ్గర, అంత గుంపు కూడినటువంటి మనుషుల దగ్గర లోపలికి తీసుకెళ్లడం అనేది వారికి ఎటువంటి మరి వారికి అవమానకరంగా తోచలేదు. ఎందుకంటే వారు ధైర్యంతో వారిని అటువంటి యొక్క విశ్వాసాన్ని వారిలో గమనించాడు. ఇంకా మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొని ఆ ముందర పెట్టారు. సాధారణంగా మరి యేసు ప్రభు దగ్గరికి ఒక మనిషి వెళ్ళి, ప్రభు ఆ పక్షవాయువు వాడు మా ఇంటి దగ్గర ఉన్నాడు చాలా కాలం నుంచి అనేది వారు అడగలేదు. వారి విధేయతను చూచాడు, వారిలో ఉన్నటువంటి విధేయత విశ్వాసాన్ని చూచాడు. ఇది చూడండి, విశ్వాసం అనేది ఏంటంటే ఇక్కడ మనం గమనించినప్పుడు ఏంటంటే, ఒక్కోసారి మనం కూడా విశ్వాసులమే కానీ కొన్నిసార్లు
అల్ప విశ్వాసులుగా, అవిశ్వాసులుగా బైబిల్లో మారిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకని గమనిస్తే ఇక్కడైతే వారి విశ్వాసంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి కనుక యేసుక్రీస్తు ప్రభువే బాగు చేయగలడు అన్నటువంటి ఒక తెలివైన విశ్వాసాన్ని వాళ్ళు చూచాడు. తర్వాత త్యాగపూరితమైన విశ్వాసాన్ని చూచాడు, నిలకడైన విశ్వాసాన్ని చూచాడు. ఇంకొకటి ఏమిటంటే వారు సిగ్గుపడిన వారు కాదు. వారు ఏంటిని గమనిస్తే అంతమందిలో కూడా ఏంటంటే ఆ పక్షం మిగతా వారికి ఎవరికి పట్టలేదు. ఉన్నారు చాలా మంది కానీ వీరు మాత్రమే ఆ విధంగా తీసుకొని, అందుకే వారి విశ్వాసంలో ఆ సంఘం విధేయత కూడా చూశారు. ప్రేమైన వాళ్ళ చూశారు. ఆ విశ్వాసము విధేయత అనేది రెండు జంట పదాలు. విశ్వాసం ఉండి విధేయత లేకపోయినా మా క్రియలు జరగవు, విధేయత ఉండి విశ్వాసం లేకపోయినా క్రియలు జరగవు. ఇక్కడైతే వారిలో ఏం చూశాడని గమనిస్తే యేసుప్రభువు వారి విశ్వాసములు విధేయతలు చూచాడు. ఇంకా చూస్తే వారిలో ఏంటని గమనిస్తే వారిని మోసుకొని రావడంలో అంటే ఒక వ్యాధిగ్రస్తుని మరి పశువాయు గల వారిని పరుపుతో కూడా మోసుకుని వచ్చాడంటే వారిలో ప్రేమను గమనించాడు. ప్రేమతో కూడిన విశ్వాసాన్ని ప్రభు చూచాడు. అంతేకాదు ఇంకా వారిలో గమనిస్తే వారిలో క్రియలతో కూడిన విశ్వాసాన్ని చూచాడు. అంటే విశ్వాసం అనేది వారి విశ్వాసం చూచి అంటే వారు యేసుక్రీస్తు ప్రభువును మరి విశ్వసించిన మాట, వెంబడించిన మాట, ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్న సంగతులు విన్నారు. విశ్వాసం వారిలో కలిగింది. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది అన్నాడు. అందుకే వినుట వల్ల విశ్వాసం విన్నారు, విశ్వాసం వారిలో కలిగింది. ఆ విశ్వాసంతో ఏంటంటే మరి మేము మోసుకొని పోతే బాగవుతాడని వారికి అనుమానం రాలేదు, సందేహం రాలేదు. వారి గురి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకెళ్తే ఆయన బాగు చేయగలడు, ఆయన క్షమించగలడు అని చెప్పేసి వారిలో ఒక దృఢమైన విశ్వాసాన్ని, ఒక ప్రేమతో కూడిన విశ్వాసాన్ని, ఒక త్యాగపూరితమైన విశ్వాసాన్ని, ఒక విధంగా చెప్పాలంటే వారిలో ఒక జ్ఞానయుక్తమైన విశ్వాసాన్ని, అంత మాత్రమే కాదు సిగ్గుపడని విశ్వాసాన్ని, ప్రియులారా వారు ధైర్యంతో కూడిన విశ్వాసాన్ని, విధేయతతో కూడిన విశ్వాసాన్ని వారిలో ప్రభు చూచాడు. చూసి అన్నాడు ఇక్కడ, యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉండవని పక్షవాయువు గల వాడితో చెప్పాను. నీ పాపములు క్షమించబడి ఉన్నవని. కానీ ఇక్కడ ఏమిటని గమనించినప్పుడు నిజంగా ఆ మాట అనగానే ఇక్కడ ఏమిటని గమనిస్తే మనం చదువుకున్న మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసువారి విశ్వాసము చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉండవని పక్షవాయువు గల వాడితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చొని ఉండేది. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకున్నది. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు చేసిన ఈ యొక్క ఆశ్చర్య కార్యానికి, ఈ యొక్క స్వస్థత కార్యానికి, ఈ అద్భుత కార్యానికి ఏమిటిని గమనించినప్పుడు ఏంటి గమనిస్తే అక్కడ కొంతమంది ఉన్నారు. వారిలో మరి శాస్త్రులు ఉన్నారు. మరి అంత మాత్రమే కాదు, అక్కడ కొంతమంది పరిసయ్యులు కూడా ఉన్నారు. వారు ఏంటంటే మరి దేవుడికి ఒక్కడే కదా, మరి పాపాలు క్షమించే అధికారము ఈయన ఎవరని చెప్పేసి వారికి పక్కన ఒక సందేహం కలిగింది, ఒక అనుమానం కలిగింది, ఒక ఆశ్చర్యం కలిగింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో అన్నాడు, మీ హృదయంలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు, ఇట్లా ఎందుకు ఆలోచించుకొనుచున్నారు అని ఈ భాగంలో మనం గమనించినప్పుడు చూస్తే ప్రియమైన వాళ్ళ 9వ వచనంలో ఈ పక్షవాయువు గల వాడితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని చెప్పుడు సులభమా, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకొనవలని వారితో చెప్పాను. అనగా పాపం వల్ల మరి ఆ యొక్క మరి వ్యాధి, ఆ రోగము వచ్చిందని, పాపం వల్ల శరీరంలో బలహీనతలు ఉన్నాయని ప్రభు ఎరిగిన వాడే ఏంటని గమనిస్తే అక్కడ ఉన్న వారికి చెప్పడం ఏమిటంటే పాపములు క్షమించడం సులభమా, మరి పరిపెత్తుకొని నడువమని చెప్పడం సులభమా. ప్రేమైన వాళ్ళ గమనించినప్పుడు పరిపెత్తుకొని నడవమని చెప్పడం సులభమైతే ఆ మనుషుడు మరి బాగిపోయి వెళ్ళి నడుస్తాడు. కానీ తన హృదయంలో పాప క్షమాపణ జరగకపోతే నెమ్మది ఉండదు, ఏదో ఒక అసంతృప్తికరంగానే జీవించేవాడు. అందువల్ల ఏంటని గమనిస్తే ఈ యొక్క పక్షవాయువు గలవానితో మొట్టమొదటి ఏంటంటే నీ పాపములు క్షమించబడి ఉన్నాడు. ప్రియులారా పాపం
మనమందరము మరి ఒకప్పుడు పాపాత్ములమే, పాపం ఉండవచ్చు, మరి జీతం మరణం అని విన్నాము. ఆ మరణం, రెండవ మరణం అగ్నిగుండం అని మనం విన్నాము. అయితే మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం వల్ల మరి పాప క్షమాపణ పొంది, రక్షణ పొంది, ఆత్మీయ ఆనందముతో మరి శరీర బలహీనతలో ఉన్న మనం ముందుకు సాగుతున్నాం. అందువల్ల ఇక్కడ కూడా ఏంటని గమనిస్తే, ఒకవేళ ఈ వ్యక్తికి బాగా ఏంటే, ఒకవేళ పని చేసుకొని కష్టపడి ముందుకు సాగేవాడేమో, కానీ దానికంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి మరి ముఖ్యమైనటువంటి సంఘటనలు మనం ఇక్కడ గమనించినప్పుడు, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకోవడం వారు చెప్పి, పాపములు క్షమించుటకు మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువుకు అధికారం ఉంది. అందుకే ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామములో రక్షణ లేదు, యేసుక్రీస్తు నామములోనే రక్షణ పొందగలరు. ప్రియమైన వాళ్ళరా, పాప క్షమాపణ ఎక్కడ ఉందని గమనిస్తే, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు యేసుక్రీస్తును పేరు పెట్టబడని పరలోకము నుండి ఒక దూత మరి తెలపడం జరిగింది. కాబట్టి ఉదయకాలమున ఈ పక్షవాయువు గల వారిని ఏమన్నాడని గమనిస్తే, మరి నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పాడు. వీళ్ళరా ఆ తరువాత చెప్పిన మాట ఏంటని గమనిస్తే, 11వ వచనంలో, పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నన్ను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నుండి మనమిలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచిరి. అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు ఏమిటంటే, ఈ పక్షవాయువు గల వారికి 2 విధాలైనటువంటి మరి ప్రయోజనం చేకూరింది. ఒకటేమో పాప క్షమాపణ వల్ల ఆత్మీయమైనటువంటి రోగము బాగైంది. రెండవది ఏమిటంటే, పక్షవాయువు గల స్థితి నుంచి ఇప్పుడు మరి సర్వసాధారణమైనటువంటి ఆరోగ్య స్థితికి వచ్చాడు. అన్నీ కూడా బాగైనాయి. ఈ రెండు ఒకవైపునేమో స్పిరిచువల్ హెల్త్, ఒకవైపున మనకు ఆత్మీయమైనటువంటి ఆరోగ్యము, రెండవది ఫిజికల్ హెల్త్, భౌతిక సంబంధమైన లేక శరీర సంబంధమైన ఆరోగ్యము. ఈ రెండు ఆ యొక్క పక్షవాయువు గలవానికి మేలు జరిగాయి. కాబట్టి ఇక్కడ ఏమిటంటే, తక్షణమే వాడు లేచి, ప్రేమైన వాళ్ళ చూసారా, పక్షవాయువు గలవారిని మోసుకొని వచ్చిన ఆ 4 మనుషుల యొక్క విశ్వాసాన్ని చూచి ఈ యొక్క మరి పక్షవాయువు గలవానికి 2 విధాలైనటువంటి మేలులు జరిగాయి. అలాగైతే ప్రేమైన వాళ్ళ మనకు ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం ఒక అప్లికేషన్ మనము అనుకుందాము. మరి మన ఎదుట కూడా ఎంతో మంది మరి ఆత్మీయమైనటువంటి పక్షవాయువు గల స్థితిలో ఉన్నారు. చాలా మంది నశించిపోయేటువంటి ఆత్మలు ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ వారు మన వీధిలో కావచ్చు, మన ఊరిలో కావచ్చు, మన చుట్టుపక్కల కావచ్చు, లేకపోతే ఇంకా మరి హాస్పిటల్లో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి పక్షవాయువు గల వారి స్థితిని మనం గమనించినప్పుడు, అనగా ఒకవైపున పూర్తిగా పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఎలాగున ఉంటాడో మన యొక్క చుట్టూ ఉన్నవారు, మన ఎదుట ఉన్నవారు ఉన్నారు. ఎందుకని గమనిస్తే, ఈ పక్షవాయువు గలవాడు ఇంతకాలం నుంచి ఉన్నారు తెలియదు, కానీ అక్కడ 4 మాత్రం ఏమిటంటే వాని యొక్క స్థితిని చూసి వారిని మోసుకొని వచ్చారు. మోసుకొని వచ్చినప్పుడు పక్షవాయువు గలవాని యొక్క విశ్వాసాన్ని చూడలేదు, కానీ వారిని మోసుకొని వచ్చినటువంటి వారి విశ్వాసమును చూచాడు. చెప్పుకున్నాం కదా, వారిలో ఉన్నటువంటి త్యాగపూరితమైన విశ్వాసము, ప్రేమతో కూడిన విశ్వాసము, తగ్గింపుతో కూడిన విశ్వాసము, అలాగే సిగ్గుపడని విశ్వాసము, క్రియలతో కూడిన విశ్వాసము కూడా చూచాడు. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతము అన్నాడు. క్రియలు లేని విశ్వాసం మృతము, క్రియలతో కూడిన విశ్వాసము. ప్రియులరా, ఈనాడు మనకేంటిని గమనిస్తే, చాలా సందర్భాలలో ప్రభువు మనకి ఇటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకని గమనిస్తే, ఒక ఉదాహరణ ఏమిటని గమనిస్తే, మన యొక్క బేతేలు మందిరానికి ఎదురుగా ఆ సిద్ధారెడ్డి అన్న నారాయణ అనే ఒక కుటుంబం ఉన్నారు. వారు కొన్ని సంవత్సరాల కిందట ఆయన ఒక వ్యాధి ఉండి దినేష్ నర్సింగ్ హోమ్లో పడకలో ఉన్నాడు. నేను సహోదరు మస్తారెడ్డి ఎందుకో మన సంఘంలో ఉన్నటువంటి మస్తాన్ని చూడడానికి వెళ్ళినట్టున్నాము. నేను ఆయన ఏదో అక్కడ ఆపరేషన్ చేసి ఉన్నారంటే వెళ్ళాము.
వెళ్తే ఆ రోజు ఆ సిద్ధారెడ్డి అన్న గారు అప్పటికి ఆయనకు మందిరానికి ఎదురుగానే ఉన్నాడు కానీ ఎప్పటికీ మందిరానికి వచ్చేవాడు కాదు. కానీ ఆ రోజు మమ్మల్ని అడిగారు, ఆ అన్న ప్రార్థన చేయండి అంటే మేము ఆయన స్థితి చూసి అక్కడ ఒక 2 మాటలు చెప్పి అయ్యా ప్రభువుని విశ్వాసం ఉంచు అని ప్రార్థన చేశాము. ఆ తర్వాత ఆయనకు ఆ యొక్క ప్రమాదం నుండి ఆయన తప్పించబడ్డాడు. నాటి నుండి నేటి వరకు ఏంటంటే ప్రభువు దగ్గరికి వస్తూ కుటుంబం అంతా కూడా ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు. అంటే ఆయన అంటే అంత వయసులో కూడా ఆయన ఎరిగిన సత్యం. మేమేమి ఆయనకి ఒక పైసా ఏమి ఇవ్వలేదు, కానీ కేవలం ఏంటంటే ఒక 2 మాటలు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచు అని ప్రార్థన చేశాము. పిల్లలు ఎలా ఉంటాయంటే కొందరి సంఘటనలు కొందరి అంటే ఇలాంటి స్థితిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఒకవేళ క్రియలతో కూడిన విశ్వాసం చేయగలిగితే మంచిదే. ఒకవేళ అలా లేకపోతే కొంచెం దర్శించి వారికి 2 మాటలు చెప్పి వారి కొరకు ప్రార్థన చేస్తే ఏంటంటే గమనించినప్పుడు ఏంటంటే వారు ఆ విశ్వాసంతో ఉంచి ప్రభువు దగ్గరికి రావడానికి ఒక అవకాశం ఉంటుంది. అది క్రియలతో కూడిన విశ్వాసములో మనము చాలా సందర్భాల్లో బహిరంగ సువార్త చెప్తూ ఉంటాము, లేక పత్రికలు అందిస్తూ ఉంటాము, లేక బైబిల్ అందిస్తూ ఉంటాము, లేకపోతే క్యాలెండర్లు అందిస్తూ ఉంటాము. అదే సమయంలో ఇటువంటి వారు అనగా నడవలేని స్థితిలో ఉన్నవారు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి యేసుక్రీస్తు ప్రభు మరి నిజమైన దేవుడని, ఆయన రక్షకుడని విశ్వాసం ఉంచితే చాలు మరి ఆయన సమస్తమును బాగు చేయగలరని మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాము. ఆయన సమస్తమును బాగు చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. మరి ఈ పశువాయువు గల వాడు ఎంతో సులభంగా మరి 2 విధాలుగా ఒకవైపున పాపక్షమాపణ పొందాడు, ఇంకొక వైపున మరి శరీరరీత్యా స్వస్థత కూడా కలిగింది. చూడండి, మనము అలా చేయగలిగితే మరి మనము కూడా అలాంటి ఛాలెంజెస్ లో పాల్గొంటే ఎలా ఉంటాయని గమనిస్తే కొంతమందినైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనము తీసుకొని రావచ్చు. అందుకే క్రియలతో కూడిన క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు ప్రియమైన వాళ్ళ. అందువల్ల విశ్వాసం అనేది మనం గమనించినప్పుడు ఏమిటంటే అది విధేయతతో ఉండాలి, అది మరి సిగ్గుపడకుండా ఉండాలి, అది త్యాగపూరితంగా ఉండాలి, అది ప్రేమపూరితంగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా యేసు ప్రభు చూస్తారు. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసాన్ని చూచాడు. వారి విశ్వాసాన్ని చూచి ఆ పక్షవాయువు గలవానికి 2 విధాలుగా వీళ్ళు తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయిన కనుక వారందరూ విభ్రాంతి పొందారు. అక్కడ అందరూ కూడా ఏంటంటే ఆశ్చర్యపోయారు. ఇదేమిటండి ప్రేమైన వాళ్ళ, ఒకవేళ మన స్నేహితులు కావచ్చు, మన రక్త సంబంధికులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన చుట్టూ ఉన్న వారు కావచ్చు, ఏదైనా మనము ఒక్కోసారి కొన్నిసార్లు మనము సిగ్గుపడతాము. అరే వెళ్ళి చెప్తే ఏమైనా అనుకుంటారేమో, ఈ మాట చెప్తే ఏమైనా అనుకుంటారేమో, ఏదన్నా కానీ మనకున్నటువంటి ఏంటంటే గమనించినప్పుడు ఏంటంటే ఆనాడు వారి విశ్వాసంలో చూశాడు. ఎంతో వారు కష్టంతో త్యాగంతో వారు ప్రేమతో ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి పోతే బాగవుతాడన్నటువంటి ఒక దృఢమైన విశ్వాసంతో వారు ఏంటంటే గమనిస్తే తీసుకెళ్లారు. బాగైంది. అది అక్కడ ఉన్న వారు అందరూ చూశారు. ప్రేమైన వాళ్ళ ఇదే కాలంలో మనం కూడా గమనిస్తే మన విశ్వాసాన్ని కూడా సంవత్సరంలో జరుగుతుండగా ప్రభు చూస్తూ ఉన్నాడు. అందుకే ఒక్కోసారి ఆ విశ్వాసం అనే మాటకు వస్తే మనం కూడా ఎలా ఉన్నా అంటే ఎవరైనా ఇలాంటి స్థితిలో పోతే ఈ ఈ ఈ వ్యక్తి దగ్గరికి పోతే ఏమైనా అనుకుంటాడేమో అనుకోకుండా వెళ్ళగలిగి చెప్పగలిగితే ధైర్యంగా ఏంటంటే అతనిలో వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అలాగే మనం విశ్వాసాన్ని పెంపొందింపజేయలేము, కానీ దేవుడే ఆ విశ్వాసాన్ని వాడు వృద్ధిపరుస్తాడు. ఇందాక ఉదాహరణ చెప్పాను కదా, ఆ సిద్ధారెడ్డి వారు ఎంతో నమ్మకముగా వారు ఎంతో మరి మందిరానికి ఎదురుగా ఉండి వారు సేవ చేస్తూ ఉంటారు. అలాగైతే మనం కూడా ఇలా చేయగలిగితే, ఇలా చేసగలిగితే, ఒక పాపికి రక్షణ కలిగితే, ఒక పాపిని యేసు ప్రభు దగ్గర నడిపిస్తే పరలోకంలో ఉన్న దూతలు సంతోషిస్తారని చెప్పేసి మనం చదువుకుంటూ ఉన్నాము ఉదయ కాలమున. అందువల్ల మన విశ్వాసం మరి లోతు విశ్వాసం లాగా ఉండకూడదు, కానీ అందుకే బైబిల్లో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటాడు. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా కూడా ఏదో మన సుప్రయోజనం కోసము లేక మన పేరు ఇది కాదు ఈ లోకం వైపు చూసి పుస్తకం చూస్తున్నాము. అలాగే ఉదయ కాలంలో ప్రేమ వల్ల మన విశ్వాసం శిష్యులు ప్రార్థిస్తారు, మా విశ్వాసమును వృద్ధి పొందించము ప్రభు అన్నాడు. 2023 సంవత్సరము
మరి ముగుస్తూ ఉంది, ముగించుకుంటూ ఉన్నాము, అయిపోతా ఉంది. మరి ఇంకా మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాము. మరి శిష్యులు ప్రార్థన చేశారు, మా విశ్వాసమును వృద్ధి పొందించు ప్రభువా అని. అలాగైతే మనం కూడా మరి సంవత్సరంలో జరుగుతూ ఉండగా మరి క్రియల ద్వారా కానీ, లేక విధేయత వల్ల కానీ, లేకపోతే మరి త్యాగపూరితం విశ్వాసం వల్ల కానీ, లేకపోతే కూడా మనం మరి సిగ్గుపడకుండా ఎవరికైనా మరి ఒక బైబిల్ పంచడం కానీ, పత్రిక పంచడం కానీ, లేకపోతే వెళ్ళి చెప్పడం కానీ, ధైర్యంగా చెప్పడం కానీ, ఇవన్నీ చేయగలిగితే ఆటంకాలు ఉన్నాయి, అడ్డంకాలు ఉన్నాయి. బెదిరించేవారు ఉన్నారు, భయపడించేవారు ఉన్నారు. మన పోయినప్పుడు ఏంటో మీరు. కానీ యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచడం మనం ఏమిటంటే, వారి విశ్వాసమును చూసి పిల్లరా, వారి విశ్వాసమును చూసి, కాబట్టి ఆ పక్షవాయువు గల వారికి మేలు కలిగింది. అందువల్ల విశ్వాసంతో మరి మనం కూడా పని చేసినప్పుడు ఏమిటంటే, మన యొక్క జీవిత యాత్రలో, విశ్వాస యాత్రలో ఏమిటని గమనిస్తే, ఒక పాపిని మనము దేవుని దగ్గరికి నడిపించగలము. అటువంటి అందుకే వాడు వెంటనే తక్షణమే లేచాడు. తక్షణమే చూడండి, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పోతే ఆయన పాపములు క్షమించగలడని, ఆయన వ్యాధిగ్రస్తులను బాగు చేయగలడని. అందువల్ల మొట్టమొదట ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చారంటే, అందుకే ప్రభు చెప్పిన మాట, మొట్టమొదట నా రాజ్యమును నా నీతిని మీరు వెతకండి అన్నాడు. నా రాజ్యమును నా నీతిని వెతకండి. విశ్వాసం కూడా చెప్పిన మాట ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో నా రాజ్యమును నా నీతిని మీరు మొదట వెతకండి. ప్రేమ వల్ల ఈ రోజుల్లో కూడా మరి విశ్వాసముని చెప్పుకుంటూ ఒక్కొక్కసారి అల్ప విశ్వాసముగా మారిపోతూ ఉంటాం. కానీ బైబిల్లో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఒక పడవలో సముద్రంలో ప్రయాణం చేస్తుండగా, ఆ పడవలో ఆ బోట్లో శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నాడు. మరి ఆ గాలి తుఫానుల వల్ల నీరంతా పడవలో పడుతూ ఉంటే అక్కడ ఉన్న శిష్యులు అన్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటారు. యేసు ప్రభువును అల్ప విశ్వాసులారా, నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పి గాలిని సముద్రంలో గద్దించాడు. ఇలా ఒక్కోసారి ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఏమిటంటే, ప్రభు మనతో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంలో దృఢంగా సాగాలి. కానీ అదే ప్రభు సముద్రంలో అంటే ఆ మధ్యరాత్రి వేళ నడిచి వస్తుండగా శిష్యులు భూతమును తలంచారు. పేతురు అడిగాడు, ప్రభు నీవు మరి ప్రభు అయితే నేను నడిచి వస్తాను అంటే రమ్మన్నాడు. కానీ ప్రభు ఏమి చూస్తున్న నడిచాడు, కానీ పక్కకు చూడగానే మునిగిపోతూ ఉంటే ఆ కేకవి, ప్రభు అని మునిగిపోతున్నాడంటే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డామన్నాడు. కాబట్టి ఎందుకు ఈ ఉదయకాలంలో యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసం చూసి అందులో ఉన్నటువంటి గమనించాలంటే, మనం 7 రకాలుగా వారిలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని ప్రభువు చూచాడు. వారిలో చెరగని విశ్వాసాన్ని, మరి భయపడని విశ్వాసాన్ని, సిగ్గుపడని విశ్వాసాన్ని, ప్రేమతో కూడిన విశ్వాసాన్ని, విధేయతతో కూడిన విశ్వాసాన్ని, క్రియలతో కూడిన విశ్వాసాన్ని, త్యాగపూరితమైన విశ్వాసాన్ని, ఇలాగున యేసుక్రీస్తు ప్రభు ఆయన హృదయములు ఎరిగిన దేవుడు. ఇక్కడ అంతకుముందు గమనించాడు, వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకున్నాడు. యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు అంటే అక్కడ ఉన్న శాస్త్రులతో చెప్పాడు. ఇంకా మన హృదయములు ఎరిగిన దేవుడు, మన సంగతులు ఎరిగిన దేవుడు ఏమిటంటే, మన విశ్వాసాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూచుతున్న దేవుడు, చూసిన దేవుడు. కాబట్టి పిల్లరా, అలాంటి విశ్వాసాన్ని చూసినప్పుడు, అలాంటి విశ్వాసం వారిలో గమనించాడు. ఆ విశ్వాసాన్ని బట్టి ఏంటంటే, ఒక పాపికి, ఒక రోగికి ఆత్మీయమైనటువంటి మేలు కలిగింది, శారీరకమైనటువంటి మరి వ్యాధి కూడా బాగైంది. అనగా స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి ఇలాగున మనం కూడా ఈ రోజుల్లో మరి లోకంలో నశించిపోయేటువంటి మానవాళి ఏ విధంగా ఆత్మీయంగా పక్షవాతంలో ఉన్నాడో, శారీరకంగా దిగులుతో ఉన్నాడో, మనము కూడా మన ముందు ఇలాంటివన్నీ బహిరంగ సువార్త లేకపోయినా, వ్యక్తిగతంగానైనా, లేకపోతే గమనించి ఇలాగ అందించినప్పుడు ఒక పాపికి రక్షణ కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క పాఠంలో మనం గమనించినప్పుడు పక్షవాయువు గలవానికి 2 విధాలైనటువంటి మరి ఆశీర్వాదం కలిగింది. ఒకటేమో ఆత్మీయమైన ఆశీర్వాదం కలిగింది, రెండవది
శారీరకమైనటువంటి స్వస్థత చేకూరింది కాబట్టి వాడు వెళ్ళి ఎంతో తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయి స్వతంత్రుడయ్యాడు. స్వాతంత్రం యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం వల్ల ఏమిటంటే పాపము నుండి శాపం నుండి విముక్తి కలిగి స్వతంత్రుడై కావడం అన్నమాట. కాబట్టి అలాగైతే ఉదయకాలంలో అలాగున ప్రభువు చేసినటువంటి ఈ ఆశ్చర్య కార్యము వారి విశ్వాసాన్ని చూచి ఆ పక్షవాయువు గలవానికి ఆ మేలుల సంగతిని మనం గమనించినప్పుడు మనం కూడా ఈ లోకంలో ఉంటుండగా క్రియలతో కూడిన విశ్వాసంతో ముందుకు సాగే వారముగా ఉండాలని ప్రభువు నామమున మరి ఉదయకాలమున ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుడి మాటలు దీవించుగాక. ఎవరైనా